నమస్తే. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనబడుతుంది. తొర్రూరు మున్సిపాలిటీ ఆడ గెలిచినటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే వర్సెస్ అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుగా మారిపోయింది పోటీ అంతా. ఉన్నటువంటి 16 వార్డులకి దాంట్లో 9 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒరిజినల్గా అయినట్టయితే అది బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి పోవాలి, కానీ ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఓట్లు ఎంపీ అండ్ ఎమ్మెల్యే కడియం కావ్య, యశస్విని రెడ్డి ఈ 2 ఓట్లు కూడా తొర్రూరు మున్సిపాలిటీలోనే నమోదు చేసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళకు చెరిసగం ఇప్పుడు ఈ 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు 7 ఖాతాలోనే చేరిపోతాయి. ఆ 2 ఓట్లు కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి 9 అయినాయి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా 9 అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఏముంటుంది, ఇక అలకెళ్ళి ఇటొక్కలు వచ్చినా ఇళ్ళకెళ్ళి అటొక్కలు పోయినా కానీ ఆ యొక్క తొర్రూరు మున్సిపాలిటీ పీఠం ఆ ఖాతాలోకి, ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతా ఉంది. అందుకోసం అని చెప్పేసి అన్ని మున్సిపాలిటీలు ఒక రకంగా 116 దాంట్లో ఉన్నటువంటి 35 నుంచి 40 హంగు వచ్చినటువంటి ఒక రకంగా ఉంటే, తొర్రూరు మున్సిపాలిటీ కొంత అది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఉదయం నుంచే ఆ తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఆ ఉన్నటువంటి మొత్తం ఆ సరౌండింగ్లో 144 సెక్షన్ పెట్టడం జరిగింది. వందలాది మంది పోలీసులు మోహరించడం జరిగింది. ఎప్పుడు ఏమవుతుందో అన్నటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. నిన్ననే ఎవరైతే మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక వీడియో సైతం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు నాతోటే ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళలేదు, ఈసారి ఖచ్చితంగా ఆ పీఠం పైన, ఆ చైర్మన్ పీఠం పైన మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కూర్చుంటారంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. 9 మంది కౌన్సిలర్లు కూడా వాళ్ళు ప్రమాణం చేయడం జరిగింది. ఒకవేళ మేము రేపు జరగనున్నటువంటి, వాళ్ళు నిన్న చెప్పినటువంటి వీడియోలో రేపు జరగనున్నటువంటి చైర్మన్ విషయంలో మీ అందరం కూడా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటాం, మేము ఎక్కడ కూడా అమ్ముడు పోమని చెప్పేసి ఒకరొకరు దాదాపు 2 నిమిషాల వీడియోలో అందరూ ప్రమాణం చేయడం జరిగింది. కానీ ఇక్కడ చర్చ జరుగుతుంది అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి వాళ్ళకి గాల వేసింది అన్నటువంటి ఆ యొక్క ప్రచారం అయితే తొర్రూరు ఆ పరిసర ప్రాంతాల్లో వినబడుతున్నటువంటి మాట. కాసేపటి క్రితమే ఈ యొక్క ఏదైతే చేతులు లేపేటటువంటి ప్రక్రియ ఉంటుంది కదా, ఏది చైర్మన్ ఎన్నుకునేటప్పుడు, ఆ సంబంధించినటువంటి కార్యాలయంలోకి ఇప్పటికే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆ లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఏ విధంగా ఆమెను ఆ లోపలికి పంపించులు, ఆమెను బయటికి రావాలని చెప్పేసి కూడా ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమానికి వాళ్ళు తెరదించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో యశస్విని రెడ్డిని లోపలి నుంచి, మరి ఆమెకు కూడా ఓటు ఉంటుంది, ఎందుకంటే ఆమె కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందుకు వెళ్ళిందా లేకపోతే ఇంకేమైనా మ్యానిపులేట్ చేసేదానికి ఇంకా వెళ్ళింది అనేది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నటువంటి మాట. ఒకసారి మాట్లాడదాం. హలో అన్న, ఏడున్నవే? మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం అన్న. ఏంటిది మొత్తం అంతా లొల్లి అవుతుంది, ఏంటిది అది? అదే ఎస్ఎస్ రెడ్డి మేడం ఓటేనికే పోయింది, ఝాన్సీ రెడ్డి మేడం కూడా పోయింది. ఎమ్మటి ఆమె బయటికి రావాలని ధర్నా. ఝాన్సీ రెడ్డి రావాలి బయటికి, మున్సిపల్ ఆఫీస్ కి ఓటేనికి లోపలికి ఆమె ఎందుకు పోయిందని ఓకే. అడ్డుకున్నా మీరు రోడ్డు మీద ధర్నా చేస్తారా ఇప్పుడు? మీరు అంతా బీఆర్ఎస్ వాళ్ళు? ఉషా మేడం వచ్చింది, ఆమె కూడా వచ్చిందా? ఆమె వచ్చింది, ఆమె పంపించినట్టు ఇవన్నీ కూడా పంపించారు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిచినటువంటి కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వచ్చిండు అన్న. ఇప్పుడు ఆ కార్యాలయం దగ్గరికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు రాలేదు, వస్తారట ఇప్పుడు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిల్లా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిల్లా? వాళ్ళంతా వచ్చిళ్ళు, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు రాలేదా? ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. హలో బ్రదర్, అదేనా గొడవ అంతా? అదేనా రోడ్డు మీద ఇప్పుడు ఆమెను బయటికి రమ్మని? ఎట్లా ఉంది మరి ఆడ? ఎవరు గెలిచినట్టుగా ఉన్నారు, ఎవరికి వచ్చినట్టుగా ఉంది ఆడ చైర్మన్? లాఠీ చార్జా?
సో ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేయి ఇక్కడ. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ లైవ్లో కూడా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లాఠీ చార్జ్ అవుతుందనే. సో ఇక్కడ చూసుకోవచ్చు, కనిపిస్తుందా? లాఠీ చార్జ్ అవుతుందా ఇప్పుడు? అంటే అందరి మీదనా, కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనేనా? ఒక్కసారి వాళ్ళ పోలీస్ వాళ్ళు అటు ఇంకా వెనకాల ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళంతా మేడమా, ఉషా మేడమా? సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా మనం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మిత్రులతోటి ఫోన్ చేస్తే ఆ విషయం మనం వీడియో కాల్లో ఆయన అందుబాటులోకి రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున కూడా అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఒక వందలాదిగా వేలాదిగా తొర్రూరు మున్సిపాలిటీ ఆ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్దారులు వీళ్ళంతా కూడా ఆడికి రావడం జరిగింది. ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. పోలీసులు సైతం లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా యశస్విని రెడ్డి కంటే ఓటు లోపడి ఉంది, ఆమె కూడా ఎక్స్ అఫీషియో ఓటుగా అక్కడ నమోదు చేసుకుంది కాబట్టి ఆమె ఓకే వెళ్తే ఓకే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి వాళ్ళ అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి ఎట్లా వెళ్తుంది లోపలికి? ఒకవేళ ఆమె వెళ్ళినట్టు అయితే ఉంటే ఈమె కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు భార్య అయినటువంటి ఉషా, ఆమెను కూడా పంపించాలి, లేకపోయినట్లయితే ఆమెనైనా రప్పియాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆడ నిరసనగా వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో మొత్తానికి ఆడున్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 7 వ్యక్తులు ఆల్రెడీ ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ లోపలికి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆ యొక్క కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నాడు. ఏ విధమైనటువంటి పరిణామం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఉండబోతా ఉన్నది అన్నట్టు తెలుస్తూ ఉంది. రిజర్వ్ డే మీన్స్ రేపు ఇలాగాక ఒకవేళ ఈ ఎన్నికలు రద్దయినా ఇటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ వాయిదా పడ్డప్పటికీ రేపు మళ్ళా ఈ యొక్క ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిజంగా మరి ఈ ఎన్నిక లాంఛనంగా పూర్తి చేస్తారా, లేకపోతే వాయిదా వేసేటువంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాలి. మరి రేపు కూడా రిజర్వ్ డే ఉన్నటువంటి నేపథ్యం కానీ పోలీసుల మోహరింపు కానీ సో ఇదంతా కనుక చూసినట్టయితే కొంత మరి ఆ యొక్క బలగాన్ని కాస్త మరి నిర్వహించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత రేపే ఏమైనా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తానికి 9 మంది కాంగ్రెస్ పార్టీకి 9 మంది, బీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఉన్నటువంటి సందర్భంలో మరి మొత్తానికి 2 పార్టీలకు మరి సమానంగా వాళ్ళు ఒకవేళ కనుక బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు లేగానే కాంగ్రెస్ వాళ్ళు లాగానే ఉంటే మరి ఏం జరగబోతా ఉన్నది? అటు 9 మంది ఇటు 9 మంది అట్లనే నిర్దిష్టంగా వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్లకుండా ఉన్నట్టయితే ఉంటే మరి మున్సిపల్ చైర్మన్గా ఎవరు ఉండబోతా ఉన్నారు, ఎవరిటా డిక్లేర్ చేస్తారు అంటే టాస్ పరంగా నిర్ణయించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. టాస్ పరంగా మీన్స్ మనం ఏదైతే సమానమైనటువంటి ఓట్లు వచ్చినప్పుడు మనం కూడా చూడడం జరిగింది. 1-2 చోట్ల మన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి దాంట్లో 1-2 సార్లు రీకౌంట్ చేసినా కానీ ఇద్దరికి సమానమైనటువంటి ఓట్లే వచ్చినాయి. కాబట్టి అటువంటి సమానమైనటువంటి ఓట్లు ఇప్పుడు కూడా చైర్మన్కు సంబంధించినటువంటి పీఠాన్ని దక్కించుకునేందుకు కౌన్సిలర్లు అటు సగం ఇటు సగం ఉంటే నెక్స్ట్ టాస్ ద్వారా నిర్ణేతను ఎవరైతే టాస్ ద్వారానే చైర్మన్ నిర్ణయించుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నేను అనుకుంటా ఉన్నాను
అంతవరకు రాకపోవచ్చేమో. ఒకవేళ అటు ఒకరైనా ఇటు ఒకరైనా కానీ ఏదో రకంగా పైసలకో లేకపోతే పదవికో దేనికో దానికైతే లొంగిపోయేటువంటి అవకాశం 100% అయితే కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో మొదటి నుంచి గెలిచినప్పటి నుంచి ఏదైతే రిజల్ట్స్ వచ్చిన కాడి నుంచి 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 2-3 రోజుల పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడే తీస్తావేయడం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తొర్రూరు మున్సిపాలిటీ ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క ఖాతాలోకి వెళ్ళకూడదు అన్నటువంటి ఆర్డర్స్ సైతం కూడా రేవంత్ రెడ్డి ఇష్యూ చేసినట్టుగా తెలిసినటువంటి నేపథ్యంలో మరి ఎవరి ఖాతాలోకి వెళ్ళబోతోంది, సరి సమానమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ మరి వాయిదా పడుతుంది, రేపటికి వాయిదా పడుతుందా, లేకపోయినట్లయితే ఈ రోజే టాస్ ద్వారా నిర్ణయిస్తారా, లేకపోయినట్లయితే మరి ఎవరైనా ఇంకో పార్టీలోకి ఏమైనా జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందో మరి కాసేపట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఒక ఉత్కంఠమైనటువంటి లాటరీ చార్జ్ చేసేటువంటి సిచ్యువేషన్కి అయితే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. పోలీసులు లాటరీ చార్జీలు చేస్తూ ఉన్నారు. అక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. వందలాది మంది పోలీసులు కూడా మోహరించడం జరిగింది. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు సైతం కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాటరీ చార్జ్ చేసి ఆ యొక్క మున్సిపాలిటీ నుంచి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి చోటు నుంచి దూరానికి పంపించేటువంటి ప్రయత్నం అయితే ఆడ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి కాసేపట్లో ఏం జరగబోతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు శిబిరం నుంచి ఇప్పటివరకు అయితే ఎవరు కూడా అక్కడికి చేరుకోలేకపోయారు కౌన్సిలర్లు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు కడియం కావ్య ఎక్స్ ఆఫీషియల్ ఓటు ఎంపీ ఆమె, వరంగల్ ఎంపీ, ఆమెతో పాటు యశస్విని రెడ్డి సైతం కూడా ఆ యొక్క కేంద్రానికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ బృందంతో 7 మందితోటి మరి వీళ్ళైతే రావడం జరిగింది, వాళ్ళు రాలేదు. మరి ఏ విధంగా ఉంటుంది మరి కాసేపట్లో సంబంధించిన మిగతా అప్డేట్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.